కైలాస పర్వతం ఎన్నో రహస్యాలతో కూడుకున్నది. 2001లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహణకు అడ్డు చెప్పింది. ఇప్పటివరకు కేవలం ఒక్కరు మాత్రమే ఈ పర్వతం అంచులకు చేరుకున్న కారణమేంటి? ఈ పర్వతం అధిరోహించే వారి వయసు సాధారణం కన్నా రెండింతలు ఎక్కువ వేగంగా పెరగడానికి ఏంటి కారణం? కైలాస పర్వతారోహణకు ప్రయత్నించిన వారు ఆ ప్రయత్నం తర్వాత కేవలం 2 సంవత్సరాల్లో మృత్యువాత పడ్డానికి కారణాలేంటి? కైలాస పర్వతం కింద నిజంగానే శంబాలా నగరం ఉందా? నాసా శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటి? చైనా హెలికాప్టర్కి ఏం జరిగింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1962లో చైనా భారత్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీసింది. అందులో భారత్ భారీగా నష్టపోయింది. ఈ యుద్ధ పరిణామం వల్ల చైనా భారత్కి చెందిన 72,000 మైళ్ల భూభాగాన్ని కబ్జా చేసింది. అందులో కైలాస పర్వతం కూడా ఉంది. భారతీయులు అందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పార్లమెంటులో డెహ్రాడూన్ ఎంపీ మహావీర్ త్యాగి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను కలిశారు. నెహ్రూను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నతో మహావీర్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. త్యాగి నేరుగా నెహ్రూను, మీ కళ్ల ముందే చైనా 72,000 చదరపు మైళ్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఆ భూమిని మాకు ఎప్పుడు తిరిగి తీసుకొస్తున్నారు అని అడిగారు. దానికి నెహ్రూ ఇచ్చిన సమాధానం ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. పోయిన భూమి ఎలాగో పోయింది. బంజరు భూమి అది. కనీసం గడ్డి కూడా పెరగదు. అనవసరంగా దాని గురించి ఆలోచించొద్దు అన్నది నెహ్రూ ఇచ్చిన